ఒక్కోసారి అనిపించిద్ది, అమ్మ ఇన్ని పనులు చేయాలా ఇంట్లో ఆడవాళ్ళం అయ్యుండి, పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం పడుకునేదాకా అన్ని పనులు మనమే చేస్తాం కదా, ఒక్క రోజైనా రెస్ట్ వస్తే బాగుండు అనిపించింది కదండి. నాకైతే నిజంగా అలాగే అనిపించిద్ది ఒక్కోసారి. నిజంగా ఇవాళ మా పిల్లలు టిఫిన్ వద్దు అన్నం తింటాం అనేటప్పటికి నాకైతే ఎంత సంతోషం వేసిందో, అంత నీరసం వచ్చేసింది. వాళ్ళకి టిఫిన్లు వేసి క్యారేజీ కట్టి బట్టలు ఉతికి అంట్లు తోమి ఇల్లు వాకిలి చిమ్మి ఇవన్నీ అయ్యేటప్పటికి నాకు కనీసం 10-10:30 అయ్యిద్ది. కానీ ఈ పూట మాత్రం టిఫిన్ వద్దు అన్నమే తినేస్తామన్నారు. వాళ్ళ అమ్మయ్య నా నెత్తి మీద పాలు పోసారనుకని నేనైతే గబగబా వంట అయితే మొదలు పెట్టేశాను. ములక్కాయ టమాటా ఏ మసాలా లేకుండా అయితే వండేస్తున్నాను. ఈ ములక్కాయలు మార్కెట్లో కొనాలంటే 3 ములక్కాయలు 20 రూపాయలు అంటాయి. ఇక మా చిన్నమ్మాయి తెచ్చింది రాత్రి చెట్టు నుంచి కోసుకొని ఇక అయ్యే వండేస్తున్నాను. చూడండి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని సట్టిపోయి మీద పెట్టుకొని దాంట్లో 2 గంటలు నూనె పోసుకొని తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. తాలింపులు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే ములక్కాయలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటే వేసానండి. ఇక అది మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటాలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని అల్లం పేస్ట్ అవి ఏం వాడతలేదండి, తొందరగా అయిపోవాలి. వాళ్ళ పిల్లలు అన్నం తింటారన్నారు. ఎప్పటికీ నేను లెగటమే లేటు, అదిగాక ఇవాళ టిఫిన్ అడుగుంటే మాత్రం నా పని అయిపోయేది. ఇంకా అలా ఉండిద్ది. ఇక సరే అని గబగబా కోసేసి ఇక పొయ్యి మీద అయితే వేసేసాను. ఈ మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మా ఇంతలోకి మా పెద్దమ్మాయి వచ్చి జడేయమా అంటే ఇంకా ఆ జడ పని అయితే చూసుకున్నాను. జల్లేయటం వీళ్ళకి చిక్కు తీసి జల్లేయటం ఒక ఎత్తు. నిజంగా అసలు చెప్పలేము ఎంత నరకంగా ఉండిద్దో. పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఇక మళ్ళీ తర్వాత నా పనికి నేను వెళ్ళాలి. ఇంక టమాటాలు మగ్గిన తర్వాత నేను దీంట్లోనే ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకున్నాను. ఎందుకంటే ఇవి మసాలా ఏం వేయట్లేదు కదా, ఇక పిల్లలకైతే అంత మసాలా కూడా పెడతాం మంచిది కాదని చెప్పేసి ఇక ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తింటారు, కానీ నేను చూసుకొని వేసుకుంటాను. మళ్ళీ వాళ్ళ స్కూల్లో మజ్జిగ కూడా ఎక్కువ తాగట్లేదు, ఈ మధ్య తగ్గించేశారు. ఇక కూర అయితే ఇట్లా రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసేసుకుని క్యారేజీ అయితే పెట్టేసాను. ఇంక మా పెద్దమ్మాయి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంక అన్నం అయితే తినేసింది గబగబా. కానీ పిల్లలు అప్పుడప్పుడు ఇలా అన్నం తినడం కూడా మంచిదేనండి పొద్దున పూట. ఎందుకంటే మనము రోజు టిఫిన్ వేసి పెడతాము, వాళ్ళు సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా ఉండాలి ఆకలితో. ఇలా అన్నం అనుకో కడుపు నిండా తినేసి వెళ్ళిపోతారు కదా, ఇంక అందుకని చెప్పేసి ఇవాళైతే నాకు చాలా సంతోషం వేసింది. ఇక మా పెద్దమ్మాయికి అయితే ప్లేట్లో వేసి ఇచ్చేసాను. కాలుతుందని చెప్పి అది చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిందో, అసలుకి గబగబా తినేసింది పాపం. కాలుతున్నా ఇక గబగబా తినేసి ఇక బయలుదేరింది. ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.